అందరికీ శనార్థులలో ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నా. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇంకెందుకు ఆలస్యం వార్తలలో కోదామా? ఈ టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. జోరు మీద అవుతున్నదిలా సంక్రాంతి పండుగ. ఏటు తెలుగు రాష్ట్రాలలో చూడుండ్రి, ముగ్గులు వేసుకుంటా గొబ్బెమ్మలు పెట్టుకుంటా ఓ కథ కాదు, ఓ లెక్క కాదు. అందరూ మంచిగా ఇంటికాడ ఒక పట్టు నుండి ఇక మొత్తానికైతే సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారులా. ఇక సంక్రాంతి పండుగ గురించి చెప్పనవసరం లేదు, అందరికి ఎరికేనాయే. ఇక మరి దేశంలోనే పెద్ద పండుగ లెక్క జరుపుకుంటారు కదా. 3 వద్దుల దాకా మస్తు జోరు మీద నడుతుంది. మరి ఏడేడ ఎట్టట్టయిందో ఓ పరి పురా గరుచుకొని వద్దామా, పోదాం పాన్రి. మకర సంక్రాంతి లేకుంటే సంక్రాంతి పండుగ అంటారు. భారతదేశంలోనే హిందూ పండుగలల్లా మస్తు ముఖ్యమైన పండుగ లెక్క నిలిచిందులో సంక్రాంతి. సంక్రాంతి పండుగ అనగానే దేశంలో మస్తు వైభవంగా జరుపుకుంటారు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకుంటారులా. సంక్రాంతి సమయం కేవలం పండుగ లెక్క మాత్రమే చూడరులో, గంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండుగ చెప్తుందన్నట్టు. సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాలల్లా మాగి అని కూడా పిలుస్తారట. ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితమని చెప్తా ఉంటారు. మరి సూర్యుడు మకర రాశిలా ప్రవేశిస్తాడన్నట్టు. ఇది జనవరి మాసంలో జరుగుతుందిలా. అసలైతే సంక్రాంతి ప్రతి ఏటా జనవరి 14వ తారీఖే జరుగుతుంది. ఇక కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే జనవరి 15వ తారీఖు నాడు జరుపుకుంటారులా అప్పుడప్పుడు. ఇక మొత్తం మీద ఈ సంక్రాంతి పండుగ అటు ఏపీలో ఇటు తెలంగాణలో జోరుగా అవుతున్నదనే చెప్పాలా. ఇంటి ముంగల ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు వేసుకొని ఇక మొత్తానికైతే జోరు మీద మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటుండ్రు జనాలు. ఇక సంక్రాంతి దినం నాడు భక్తులు కూడా గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పవిత్ర నదులలో పుణ్యస్థానాలు చేస్తారులా. ఇక మల్లోత్యాప మాస్ మలన ముచ్చట్ల తరఫుకెళ్ళి సంక్రాంతి శుభాకాంక్షలులో ఇక ఏపీ జనాలకు సంక్రాంతి పండుగతోటి ఇంకో పండుగ కూడా వచ్చి పడ్డదులా. ఏంటిదంటారా? ఏపీలా రోడ్లు ముద్దుగా తయారైతున్నాయి, ఎక్కడికక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. గుంతలు గుంతలు ఉండే కదా, అవన్నీ పూడ్తాన్రు. సంక్రాంతికి ముందుగానే 80% పురాగా వేసి పెడతామని కూటమి సర్కారు మాట ఇచ్చింది. ఇక మాట తీరుగానే ఎక్కడికక్కడ మంచిగా వేసి పెడుతున్నాయులా. ఎందుకంటే పోయిన 5 ఏళ్ల పాలన ఎట్లుండే జగ్గుల్ది, అది రాక్షస పాలన అనే చెప్పాలా. ఓ రోడ్ మంచిగా ఉండే నానుల్లా, ఎటన్నా పోదామంటే ఎంత తక్లీవు. ఏ రోడ్డు మీదకి ఎంచన్నా పోదామంటే అది నరకయాతననే అనుకోవాలా. ఇంతింత మంటి నీళ్ళు వచ్చేటి ఆనకాలంలోనైతే ఇప్పుడు బాధ ఏది లేదు. ఏపీ జనాలకు సంక్రాంతి తోటి ఇంకో పండుగ కూడా వచ్చిందైనా కదా, గది గిదే. ఇక చూద్దాం పాండ్రి, ఏపీ రోడ్లు గజ్జుమంటున్నాయి. ఇక ఏపీ జనాలకు సంక్రాంతి పండుగ ఓటొచ్చింది, అభివృద్ధి పండుగ ఇంకోటి వచ్చింది. కూటమి సర్కారు హయాంలోనే ఏపీ రూపురేఖలు జోరుగా మారుతున్నాయి. గాలిపంక పార్టీ సర్కారు హయాంలో అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతులు జోరుగా చేపట్టింది కూటమి సర్కారు. గుంతలు ఊడిసి తార్ రోడ్లు ఎత్తున్నదుల్లా. ఇచ్చిన మాట ప్రకారము సంక్రాంతి నాటికి 80% పనులు పూర్తి చేసింది. రోడ్ల రూపురేఖలు మార్చుడుతోటి జనాలు బగ్గ సంబరపడుతున్నారు. కూటమి సర్కారుకు దండాలు పెడుతున్నారు చూడుండ్రి. మారలేకపోతే ఎందులా, ఆడిన మాట తప్ప మడిమేది ఇప్ప, మాట తప్ప అని ఎన్ని మాటలు చెప్పిండు జగ్గులు. మాట తప్పుడు మడిమేది ఇప్పుడు పక్కకు పెడితే ఏమున్నది చెప్పుండ్రి. ఏపీకి 5 ఏళ్ల పాలనలా గుంతలు పడ్డ రోడ్లతోటి ఆనలు పడితే మోకాళ్ళమంటి నీళ్లు, స్విమ్మింగ్ పూల్లా అవి రోడ్ల, అవి కూడా తెలియకుండా జనాలు బగ్గ అవస్థలు పడ్డారు. గా రోడ్ల మీద ప్రయాణాలు చేయాలంటే నరకానికి దారి కనబడేదులా, గంతాగం ఉంటుండే. మరి ఎసొంటి బాధలు వచ్చినా ఏమన్నా అపాయం వచ్చినా పోదామంటే 1-2 గంటల తొవ్వనే పడుతుండేనట్టు ఆడదాడి పోవాలన్నా కూడా. ఇక ఇప్పుడు బాధలేం లేకుంటే రోడ్లకు రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. సుందరంగా చక్కగా రోడ్లు అవ్వుడుతోటి ఏపీ జనాలు దండాలు పెడుతున్నారు కూటమి సర్కారుకు. ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి పండుగ అప్పటికి 80% చేసి పెడతాం అన్నారు కదా కూటమి సర్కారోళ్ళు. ఇక మొత్తానికైతే పూర్తిగా పురాగా పనులని వేసి ఎతికిచ్చిండ్రు. పండుగ పూట సప్పుడు దాకా ఇంట్లుండి కోడిని కోసుకొని మంచిగా అప్పాలు, షకినాలు, గారెలతోటి కడుపు నింపుకోవాలి. గాని ఇప్పుడు కూడా రెస్టారెంట్లకు పోతాము, ఆర్డర్లు పెట్టుకుంటామంటే ఏమన్నట్టు. ఒక పక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తానే ఉన్నారు. మనం కూడా మస్తుగా సోషల్ మీడియాలో ఆర్తలు ఇంటనే ఉన్నాము. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఓ దాంట్లో పురుగు వచ్చింది, ఇంకో దాంట్లో ఏదో బొద్దింక వచ్చింది, ఇంకో దాంట్లో పాము వచ్చింది, ఇంకో కాడ కప్పు వచ్చింది, బ్లేడ్లు వచ్చినాయి. ఇవన్నీ వింటున్నాం. ఇవన్నీ కూడా దిక్కుమల తిండి కావాలనుకుంటే మన కర్మ కాదా. ఒక ఆయన గట్లనే వేసిండట, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాడట, ఒక హోటల్కేంచి వచ్చిందట, తినే దినంగా చేతుకు బొద్దింక తలిగిందట. చెవ్వా ఇప్పుడు తినదంతా కక్కుతావా? ఏం లెక్కలు, ఏం కథ. ఇక గాళ్ళు కూడా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పుడు. ఈ కస్టమర్లేమో చూడాలా సారు, చెయ్యాలా సార్ అని ఇల్లు మొత్తుకునుడు. ఇక చూడుండ్రి కావాలంటే.
నిన్న మొన్నటిదాకానే షకిలాలు గారెలు అనుకుంటా ఎన్నో వేసి పెట్టిండ్రు ఇంట్లో గవ్వని నిడిసబెట్టి పండుగోలే రెస్టారెంట్లకు పోతాము బిర్యానీలు తింటామంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. మంచిగా ఇంటికాడ కోడిని కోసుకొని కావలసినన్ని వేసుకొని కడుపు నిండా చుట్టాలతోటి పట్టాలతోటి ఇంటిలిపాది కూర్చొని కడుపు నిండా బువ్వ తినాల గాని పండుగోలే కూడా అడ్డమైన తిండి తింటామంటే గిట్లనే ఉంటది. మరి ఉప్పల్ కాడున్న ఓ రెస్టారెంట్ కాంచెల్లి స్విగ్గీలో బిర్యానీ బుక్ చేసుకున్నాడట. ఇంకేమున్నది బుక్ చేసుకోగా మంచిగానే వచ్చింది. నోరిల్ల ఊరినాయి గాని తెరిచి చూడంగానే బొద్దింకొచ్చి పడ్డదట. గిదేం లెక్క గిదేం కథ గిసోటి బువ్వని మాకు పెడతారా అని చెప్పి ఇక బాధితుడైతే మస్తు గరం మీదనే ఉన్నాడు. ఏమో మాట్లాడుతున్నాడు కదా ఇందాం పాన్రి. నా పేరు బాలకృష్ణ గౌడ్ సార్. స్విగ్గీలో బుక్ చేశారు. స్విగ్గీలో బుక్ చేస్తే దానిలో కాక్రోచ్ వచ్చింది. దానిలో కాక్రోచ్ చూడండి ఒకసారి, మీరు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇగో చూడండి, బిర్యానీలో కాక్రోచ్ వచ్చింది. ఇప్పుడు అదే స్విగ్గీలో వాళ్ళు ఇది చేస్తే అసలు పట్టించుకునే లేదు. ఇప్పుడు అందుకే వీటికి మన డైరెక్ట్ మాస్టర్ చెఫ్ హోటల్కి వచ్చాం. ఇది అడిగితే ఇప్పుడు సారీ చెప్తున్నారు వాళ్ళు. అంటే సారీ కోసం 500 వచ్చింది. పిల్లల ప్రాబ్లమే కదా, పెద్దోళ్ళకైనా ప్రాబ్లమే కదా. ఏమన్నా కొంచెం మన రెస్పాన్సిబుల్ ఉందా? ఓనర్స్కి ఉండాలి రెస్పాన్సిబుల్. ఇట్లయితే మరి బాగానే నడుస్తుంది. ఇక్కడ ఏం నడుస్తుంది? ఇక ఒక్కసారి ఇదైతే వాళ్ళు పట్టించుకునే లేదు. ఇది ఈ ప్రాబ్లం మాస్టర్ చెఫ్. హాగు తెరిచి తినంగా చేతుల బట్టి కల్పంగా ఇంకా బొద్దింక తలిగిందట. అదే పుష్కన నోట్లేకపోతే ఏం కావాలా? ఇక భయానికి గురయ్యి గిసోంటి శుభ్రత పాటించని రెస్టారెంట్ల మీద అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక బాధితుడైతే కోరుతున్నాడు. చూడుండ్రి, ఇప్పటికీ ఎన్ని మాటలు జరగలేదు. ఇక్కడ బొద్దింక, ఇంకో కాడ పాము, ఓ కాడ బిలేడు, ఇంకో కాడ మందులు గోళీలు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయినా పండుగ గోలే ఇంటికాడ కూర్చొని తినక గివేంది ఆర్డర్లు పెట్టుకున్నాడు పాడుగాను. ఓస్ నీ పొగ మంచు పాడైపోను, ఎక్కడి పొగ మంచు ఏం కథ? ఆట ఇటు కనబడతలేరు, ఇటు పోయేటోళ్ళు అటు కనబడతలేరు. బండ్ల మీద పోయేటోళ్ళు లైట్లు వేసుకున్నా కూడా తక్లీవే ఉన్నది. ఇక మరి పొద్దుగాల ఎంత తేలారినా కూడా పొగ మంచు అయితే పోతలేదులా. హైదరాబాద్ నుంచి విజయవాడ దిక్కు పోయే పెద్ద రోడ్ కాడ మొత్తం పొగ మంచు దుప్పట్లే కలుముకున్నది. నేను చెప్పుడు కాదు అసలు, మీ కళ్ళతోటి మీరే చూడుండ్రి. హే ముందుగాలనే చెప్తున్నా, గడి దిక్కు పోయేటోళ్ళు జర భద్రము, పొగ మంచు బగ్గున్నదట, జరంత నిమ్మలంగా పోన్రులా. ఓయమ్మ ఎక్కడి పొగ మంచు ఏం కథ? అక్కడచ్చడోళ్ళు ఇటు కనబడతలేరు, ఇక్కడచ్చినోళ్ళు అటు కనబడతలేరు. హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడ దిక్కు పోయే పెద్ద రోడ్ మీద దట్టంగా పొగ మంచు అలుముకునుడితోటి ఇక బండ్లు నడుపుకునేటోళ్లకు మస్తు ఇబ్బంది అయిందనే చెప్పాలా. దీంతో హైవే మీద ఉన్న టోల్ ప్లాజాల కాడ బండ్లు చిన్నగా మెల్లగా కదులుతున్నాయి పాపము. దట్టంగా పొగ మంచు గురుసుడుతోటి హెడ్ లైట్లు వేసుకొని ఇక బండ్లు నడుపుకునేటోళ్ళు ముందటికి పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్క పొంట బండ్లు నిలపకుండా హైవే పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు చర్యలు చేపట్టి చూడుండ్రి. ఆ గొసూసిన రాణుల ఎంత తక్లీఫ్ అవుతున్నదో. తెల్లటి మంచి దుప్పటి కప్పుకున్నట్టు పొగ మంచి అంత గిట్ల వడ్డాక పొద్దుగాల పొద్దుగుకి పోయేటోళ్ళు ఎట్లా పోతారు చెప్పుండ్రి. ఏదేమైనా పొద్దుగాల గట్టుముఖాన పోయేటోళ్ళు జర భద్రము, లైట్లు వేసుకొని పోయినా కూడా నిమ్మలంగా పోన్రి. పని బాగానే ఉన్నది, ముంగట పోవాలని చెప్పి ఎగిరితం పోతే మస్తు తక్లీఫ్ అవుతుంది. ఆ బండి ఈ బండి గుద్దుకొని టక్కర్ అయితే ఎంత ఆగమైతుంది. జర పైలము సోంజాయించుకొని బండ్లు నడుపుకోండి. పొగ మంచుతోటి బాగా తక్లీఫ్ ఉన్నది గీడ. పోస్ట్ నీ కథ పాడైపోనుగా. ఏనుగును పట్టుకొని గదితోటి గట్ల ఆటలాడితే ఏమన్నట్టు? ఆటగోయల చేష్టలు కావా అవి? అనుమనక అన్నయ్య, కొట్టుమనక గొట్టయ్య, దాడి చేయమనక చేయనుల్లా. సప్పుడు దాకున్నదాన్ని గిచ్చి కయ్యం పెడతామంటే ఏమన్నట్టు? ఓష్ నీ లెక్కలు పాడుగాను. ఇక లొలి పెట్టుకొని మొత్తం ఊరం తెగిరినట్టున్నది కదా గీన కథ కూడా. పాపం దానంతటి దాన్ని ఓంగా నాలెక్కు ఉరుకుతావా, ఉడుకు రక్తం నాది, నేను ఎట్లురుకుతున్నానో చూడు అని చెప్పి ఏనుకాడికి పోతున్నాడు. గిచ్చి దాన్ని వెనక రప్పించుకుంటున్నాడు. ఇక దొరకకుండా బాగానే పోతున్నాడు కానీ దొరికిన వాళ్ళని కదా ఆపుతుందా? ఇక కోపం రాదా దానికి? దాన్ని రెచ్చగొట్టాక చూడు కదా ఎట్లా ఎత్తాందో గీ సుండి లెక్కలు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లైకుల కోసము కామెంట్ల కోసమేనుల్లా. గీ వీడియో ఒకసారి చూసి ఇట్లా ట్విట్టర్ పిట్టలో పెట్టుకొచ్చిండట. గిట్లనే ఎత్తారా గివేం లెక్కలని? కావాలంటే మీరు కూడా చూడండి గీ కోతి పనులు. ఓష్ని పాడుగాను తీట లెక్కలంటే గివ్వి కాదా అనుల్లా. సోషల్ మీడియా వచ్చిన నుంచి ఏం చేస్తుండ్రో తెలియకుండా అడ్డమైన పనులు చేస్తా ఉన్నారు. దానంగలది ఓ ఏనుగు పోతా ఉంటే దాన్ని ఎట్లా రెచ్చగొడుతున్నాడో చూడుండ్రి గీ మోతే వారి. ఇక ఏనుగుని రెచ్చగొట్టుకుంటా నా వెనక పరిగెడతావా, నేనున్న చూడు ఎట్లున్నానో, ఉడుకు రక్తం ఉడుకు నెత్తురు బాగా ఉరుకుతాను, నాలెక్కు ఉరుకుతావా అనుకుంటా. ఇక దాని దగ్గరికి ఓవుడు, దాన్ని వెనక రప్పించుకునుడు. అదేమో కోపానికి వచ్చి ఇంకింట ముంగటికి వచ్చుడు. ఇక గిట్లా ఏతే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఇక ఇదంతా చూసినవో ఐఎఫ్ఎస్ అధికారి ఇక మొత్తానికైతే ఈ అంత వీడియో తీసి ట్విట్టర్ పిట్టల పోస్ట్ చేసిండు. నేను యంగుగున్నా, నా లెక్క పరిగెడతావా, ఏ నా వెనక గిదెందుకు వస్తుంది, ముసలు ఉన్నదనే ధీమాతోటి మంచిగానే పరిగెత్తిండు గాని ఇక ఈ నాడంగా ఆడిండు గాని అదే కోపంతో పక్క
పక్కకున్నోళ్ళ మీద దాడి ఎత్తే ఏం కావాలా చెప్పుర్రి అని చెప్పి ఇక సార్ గీ తీరుగా ట్విట్టర్ పిట్టలా పోస్ట్ చేసిండట చూడుండ్రి ఓ త్యాప హాగో చూసిండ్రు కదా గిన్ తాగం లెక్కల ఒర్రుడు కీకలు పెట్టుడు వీడియోలు తీపించుకున్నాడు సోషల్ మీడియాలో పెట్టుడు లైకులు కామెంట్లు వచ్చినాక ఓ గాల్లెగురుడు ఇక ఇప్పుడు గీ ఒక్కైన ఏసుడుతోటి దానికి బగ్గ కోపం వచ్చి పక్కపుంటున్నోళ్ళని చూసినప్పుడు అది ప్రశాంతంగా ఉంటదా ఉండదు అలా మీద కురుకదా చెప్పుండ్రి ఒక్కోళ్ళ సరదా కోసం జంతువులను ఇబ్బంది పెట్టకుండ్రి అని మస్తుగా గరమైండుగా ట్విట్టర్ పిట్టలా పోస్ట్ చేసిన సారు హబ్బర బిడ్డో 1 కాదు 2 కాదు 12 అడుగుల రొట్టెనట హే గంత పెద్ద రొట్టె ఏడుంటది ఎవరన్నా చేస్తారా చేనికి కూడా వస్తుందా ముందుగా గంతపీట రొట్టెపీట ఏడ దొరకాలంటే రొట్టెపీట కాదు ఇట్లేస్తాండు అట్లా తీస్తాండు రొట్టెపీట లెక్క లేదు పెద్ద దుప్పటి లెక్కనే ఉన్నదుల్లా 12 అడుగుల రొట్టెనట చూడుండ్రి కావాలంటే హబ్బో భలే ఉన్నది కదా వామ్మో వామ్మో చేతుకు రికం లేకుండా పేయికి రికం లేకుండా ఇటు ఎత్తాండు అటు తీస్తాండు ఇటు ఎత్తాండు అటు తీస్తాండు చూస్తే గోంత పెద్దగా లేదు కదా రొట్టె మళ్ళా అవు అది చెద్దరనుకునేరులో కాదు కాదు పెద్ద రొట్టెనట ఏకంగా 12 అడుగుల సైజులా ఈ రొట్టె తయారు చేస్తుండట చూడుండ్రి హగ్గో చూసిండ్రు కదా నువ్వు గోంత పెద్దగా లేదు కదా ఇక పాకిస్తాన్లు నవ్వో హోటల్లా గిట్ల పెద్ద ఎత్తున రొట్టెలు తయారు చేస్తా ఉంటారట ఇక గది చూడబోయినోళ్ళు ఎవలో గాని గిట్ల వీడియో తీసి తయారు చేసింది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రు ఇక గంత పెద్ద రొట్టెని చూసి లైకులు కామెంట్లు ఇంకో దిక్కు మాటలు ఇక మరి శేషుడు మంచిగానే ఉన్నది పెద్ద రొట్టె కూడా బాగానే ఉన్నది గాని ఇక బట్టలతోటి ముట్టుకునుడేంది చేతులతోటి కింద పెట్టుడేంది ఎంటికలకు రాసుకునుడేంది కాళ్ళకు తలిగించేటట్టు రొట్టెని తయారు చేసుడేంది ఇక మరి ఏం మంచిగా లేకుండా గిట్ల తయారు చేసి జనాలకు గిసొంటి తిండి పెట్టి ఆగం చేద్దామా అని చెప్పి ఓ పక్క ఇక చూసిన వాళ్ళందరూ కామెంట్లలో దంచుతూనే ఉన్నారు చూడుండ్రి ఇగో ఇవన్నట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండురి మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ఆర్తలతోటి మళ్ళీ రేపు కలుద్దాం.